మహిళల యొక్క ఆదాయం ఎన్నో రెట్లు పెరిగేటట్టుగా మీరు అందరూ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది అభయన్స్లో ఏదైతే జీవో ఉందో దాన్ని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకి ఆర్పీల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆర్పీలు గత ప్రభుత్వం 3 సంవత్సరాల కాల వ్యవధి పెట్టి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంత్రి గారు నారాయణ గారు క్షుణ్ణంగా చదివి, అలాగే ఎండి గారు అయినటువంటి మా తేజ్ భరత్ గారు కూడా పూర్తి ఆ విషయం అంతా తెలుసుకొని ఇది చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు ఆ 3 సంవత్సరాల కాల వ్యవధిని సస్పెండ్ చేస్తూ మెమో ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆర్పీలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సుమారు 9,400 మందికి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆర్పీలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అర్బన్ ఏరియాలో చాలా కీలకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భ్రష్టు పెట్టించారు. వారికి ఉద్యోగ భద్రత ఏదైతే ఆయన ఇచ్చిన జీవాన్ని ఎబియన్స్లో పెట్టి ప్రభుత్వం, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పట్టణ శాఖ మంత్రి మరి నారాయణ గారు ఏదైతే చేశారో ఇది అర్బన్లో ప్రజలకి మరింత సర్వీస్ చేసే విధంగా మరి దగ్గరికి వెళ్తుందని చెప్పి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో మెప్మా ఆర్పీలకు కాల పరిమితి విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో అనేక మంది ఆర్పీలని తొలగింపులు చేసే పని చేసింది. ఈరోజు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. మేము రిప్రజెంటేషన్ చేసిన సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఈ సర్క్యులర్ని రద్దు చేస్తామని చెప్పారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే మెప్మా ఎండి గారు అయినటువంటి తేజ్ భరత్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి, అందరికీ కూడా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం CI2 అనుబంధ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని వారికి తెలియజేస్తా ఉన్నాము. ఈ 4 ఏళ్ల కాలంలో ఆర్పీలు అనుభవించినటువంటి బాధకి ఈరోజు ఉపశమనం దొరికింది. ఈ సర్క్యులర్ అభయన్స్లో పెట్టి 10,000 మంది ఆర్పీలకి ఉపాధి భద్రతని కల్పించినటువంటి వారికి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు యూనిఫాము, ID కార్డ్స్ ఇవి కూడా ఇస్తామనే పద్ధతిలో ప్రభుత్వం చెప్పడం జరిగింది.